ఈరోజు పేపర్లో చూసిన మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గంలో ప్రేమ్ సాగర్ రావు అనే ఎమ్మెల్యే ఉన్నాడు. మీరు యూట్యూబ్ కొట్టి చూడండి. ఆయన హాస్పిటల్ పోయిండు, డైరెక్ట్ ఐసీయూ నుంచి వచ్చి ఇంటికాడ ఉండి మంచంలో పడుకొని కండవలు కప్పుతున్నాడు. ముస్సలు ఆయన మంచంలో పండుకున్నాడు, ఆ నిలబడ్డోనికి కండవ కప్పుతున్నాడు. ఈ వృద్ధుల తెలంగాణ అవసరమా? యువ తెలంగాణ కావాలన్నా వృద్ధుల తెలంగాణ కావాలన్నా? రేపో మాపో సత్యనా కొడుకులకు కూడా ఇలా ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు, మంత్రి పదవులు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ పోస్టులు. ఈ తెలంగాణ రాష్ట్రం 1200 మంది విద్యార్థులు బలిదానం చేస్తే తెలంగాణ వచ్చింది. ఏ రాజకీయ నాయకుడు, ఒక్క రాజకీయ నాయకుడు కూడా త్యాగం చేయలే, వాళ్ళ పిల్లలు త్యాగం చేయలే, వాళ్ళ కుటుంబాలు త్యాగం చేయలే. ఈ తెలంగాణ వస్తే నా తెలంగాణలో రేపు నాకు కొలువులు దక్కుతాయి, నా తెలంగాణలో నాకు రేపు ఆత్మగౌరవం దక్కుతుంది. నా తెలంగాణ ఇవాళ కోట్లాది మంది ప్రజల కోసం తెలంగాణ కావాలని ఆంధ్ర పాలకుల మీద మనం పోరాటం చేస్తే ఇవాళ ఎట్లయింది తెలంగాణ? చీమలు పెట్టిన పుట్టలు పాములకు నిలయమైనట్టు అయిపోయింది. వాస్తవంగా చాలా మంది 70% మంది ప్రజలకు పుట్ట ఏది పెడుతుందంటే పాములు పెడతాయి అనుకుంటారు. ఎందుకంటే పాములే దొరబడతాయి కదా. నిజంగా వాస్తవంగా చీమలు కష్టపడి పుట్టని నిర్మిస్తాయి. ఆ చీమల్ని తినేసి పాములు దొరబడతాయి. అలా ఇప్పుడు కూడా ఈ రాజకీయ నాయకులంతా మనం త్యాగాలు చేసి ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే పాములు లెక్క దొరబడ్డారు. కాబట్టి మనం ఏం చేయాలి? పాములను తోకబట్టుకుని బయటికి గుంజి నాదస్వరంతో గుంస్తావా, తోకబట్టుకుని గుంస్తావా, గాని వీళ్ళని బండకేసి కొడితే తప్ప మనకు ఉద్యోగాలు రావనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇలా రాజకీయాలు ఎట్లయిందంటే మనకు బాగా ఆలోచిస్తూ అనిపిస్తుంది. మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు. 6 నెలల్లోపే ఆ ఎన్నిక నిర్వహించాలట. 6 నెలల్లోపే, ఒక్క రోజు 1 గంట కూడా ఆలస్యం చేయదు. 6 నెలల్లోపే ఆ ఎన్నిక నిర్వహించాలని చెప్పి ఆ ఎన్నిక నిర్వహించారు. మరి నేనంటున్నా, ఒక ఉద్యోగస్తుడు రిటైర్మెంట్ అయితే మరి 24 గంటలలో ఆ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయాలి కదా. రాజకీయ నాయకులు చనిపోతే, రిటైర్మెంట్ అయితే, ఒక ఖాళీలు ఏర్పడితే రాజకీయ నిరుద్యోగుల కోసం మాత్రం ఆగమేఘాల మీద వాళ్ళకు బడ్జెట్ శాంక్షన్ ఉండదు, ఏది కాన్సెంట్ ఉండదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉండదు, ఏది ఉండదు. వాళ్ళకు మాత్రం ఎలక్షన్ల మీద ఎలక్షన్లు, కలెక్షన్ల మీద కలెక్షన్లు, ఈ 2 నడుస్తాయి. మరి రాజకీయ నిరుద్యోగుల మీద ఉన్నటువంటి ప్రేమ ప్రభుత్వాలకు నిరుద్యోగుల మీద ఉండాలి కదా. నిరుద్యోగుల బాధ అది అనుభవిస్తే తప్ప ఎవరికి తెలియదు. నిరుద్యోగుల బాధ అనుభవిస్తే తప్ప ఎవరికి తెలియదు. ఇక్కడ నేను చూస్తున్న రోజు వచ్చేటప్పుడు ఈ అశోక్ నగర్ గాని, దిల్సు నగర్ గాని, చుట్టుపక్కల ప్రాంతాల్లో నిరుద్యోగులు ఇంటికి పోలేక, చేతిల చిల్లి గవ్వలేక, రేపు వస్తుంది, మాపొస్తుంది, కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని నోటిఫికేషన్లు వస్తాయని చెప్పి ఎదురు చూసి కనీసం ఖర్చులు లేక ఇవాళ 70% మంది నిరుద్యోగులు 5 రూపాయల భోజనం తింటున్నారు. 70% మంది నిరుద్యోగులు. మరి నిరుద్యోగుల ఉసురు ఊరికైనా పోతారా? నిరుద్యోగులు తలుచుకుంటే కేసీఆర్ పామదులో పోయిండు. మరి ఇదే నిరుద్యోగులు ఐక్యం అయితే పిడికిలి బిగిస్తే రేవంత్ రెడ్డి మొనగాడ, మోనార్క, ఇవాళ రేవంత్ రెడ్డి పోడా, మళ్ళీ కొడంగల్ కాదు ఏ నల్లమల్లకి వెళ్ళి వచ్చిండో మళ్ళీ అదే నల్లమల్ల పోయేటువంటి పరిస్థితి ఉంటది. ఇవాళ రాష్ట్రంలో ఇవాళ సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్, రేపో మాపో జెడ్పీడీ ఎంపీడీసీల నోటిఫికేషన్, అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు ఏమన్నా కినిమీకైతే అది నోటిఫికేషన్, జూబ్లీ హిల్స్ నోటిఫికేషన్, ఇంకోడైనా దాన నాగేందర్ రాజీనామా చేస్తే దాని నోటిఫికేషన్, ఇవాళ ఎలక్షన్ల నోటిఫికేషన్లు ఉన్నాయి. ఇవాళ నిరుద్యోగ సమాజం ఒకటే అడుగుతున్నది, బిడ్డ మాకు కావాల్సింది ఎలక్షన్ల నోటిఫికేషన్ కాదు, ఇవాళ మాకు కావాల్సింది నిరుద్యోగ నోటిఫికేషన్ కావాలి, ఉద్యోగాల నోటిఫికేషన్ కావాలని చెప్పి ఇవాళ నిరుద్యోగ సమాజం అడుగుతున్నది. ఇవాళ 1% ఇవాళ చాలా మంది మాట్లాడి మళ్ళీ దానికి జోలికి పోను. ఇవాళ పాలన ఎట్లా ఉండాలంటే, రేవంత్ రెడ్డి గారికి నిజంగా తెలివి ఉంటే, ఆయన అడ్వైజర్లు మంచిగా ఉంటే, ఇవాళ తెలంగాణ ప్రభుత్వ వ్యవస్థ శరవేగంగా జెడ్ స్పీడ్ తోటి పాలన పోవాలంటే ఈ ముసలోని, షుగర్ ఉన్నోని, బీపీ ఉన్నోని, లేవలేనోని, లేచినోని ఆ కుర్చీలో కూర్చోబెట్టే బదులు యువతరాన్ని, నవతరానికి ఉద్యోగాలు ఇవ్వు. నీ పాలన 100% జెడ్ స్పీడ్ తోటి పోతుంది. జెడ్ స్పీడే కాదు,
వాళ్ళకు ఒక్కొక్కరికి ఇప్పుడు ఉద్యోగులకు 2 లక్షలు 3 లక్షలు చేశారు. ఆ తర్వాత ఎక్స్టెన్షన్ చేసి వాళ్ళకు బ్యాంకులలోనే 2 లక్షలు, మళ్ళా కిందంగా చేయి దాకా సుట్ కేసులలో మళ్ళా ₹1,00,00,000. నేను ఎందుకు చెప్తున్నా, ఇది గాలికి చెప్తలేను. ఈ మధ్యన ఏసీబీ కేసులు జరుగుతున్నాయి, మీరు అందరు చూస్తున్నారు. ఏసీబీ కేసులలో ఎవరికన్నా లక్షలలో ఆదాయం దొరికిందా? కోట్లే నోట్ల కట్టలు మొత్తం కోట్లే బయటపడుతున్నాయి. మరి ఆ నోట్ల కట్టలు తీసుకున్నటువంటి అవినీతి పరులు కావాలన్నా? రేపు వీళ్ళకు ఉద్యోగాలు ఇస్తే నయా పైసా ఆదాయం లేకుండా ఉద్యోగాల జీతం మీదనే బతికి యువ రక్తంతో పాలన ఉంటే రేపు ప్రజలకు నిజాయితీతో కూడినటువంటి పాలన వస్తుంది. ఆ దిశగా ఎందుకు ఆలోచన చేయడం లేదో ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుంది. రాహుల్ గాంధీ గారు ఇవాళ ఏదో రాజ్యాంగం పట్టుకొని ఇంకోటి పట్టుకొని మాట్లాడుతుండు. రాహుల్ గాంధీ గారు ఒక్కసారి రాష్ట్రం వైపు చూడు. ఇక్కడ బీసీ రిజర్వేషన్ అమలైతలేవు, ఉద్యోగాల నోటిఫికేషన్ అమలైతలేవు, నిరుద్యోగులంతా రోడ్ల మీదకి వస్తున్నారు. ఇవాళ కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో చూస్తున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు నిజమైనటువంటి ప్రజానాయకుడు అయితే ఇవాళ ఆయన ఆలోచన చేయాలి. నేను చివరి ఒక మాట చెప్తున్నా. రాహుల్ గాంధీ గారు నాకు తెలిసి ఫిబ్రవరి 21 నాడు హైదరాబాద్కు వస్తున్నాడు. ఫిబ్రవరి 21 నాడు హైదరాబాద్కు వస్తున్నాడు. ఈ కవాతు నిరుద్యోగ కవాతు అని ఈడ పెట్టారు. నేను అంటున్నా మళ్ళా రాహుల్ గాంధీ గారు వచ్చినప్పటి నుంచి వచ్చే రోజు అశోక్ నగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కవాతు పెట్టండి, నిరుద్యోగ కవాతు పెట్టండి. రాహుల్ గాంధీ గారు నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఎయిర్పోర్ట్ లో అడుగు పెడితే ఆయన వచ్చేలోపు మనకు నోటిఫికేషన్లు ఇస్తేనేమో పూలదండలేద్దాం, లేకపోతే ఏం చేయాలిగా మనం పూలదండలు నోటిఫికేషన్ ఇవ్వకపోతే రాళ్ల వర్షం కురిపించవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిరుద్యోగులు ఒంటరి కాదు, మీకు యావత్తు బీసీ సమాజం అండగా ఉన్నది. అంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలే, పేద వర్గాల బిడ్డలే. బలిసిన వాళ్ళంతా ధనవంతులు ప్రపంచ దేశాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వాళ్ళ తాతలు ముత్తాతలు అక్కనే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ అక్కనే పోతున్నారు. మన ఎస్సీ ఎస్టీ బీసీ పేద బిడ్డలే ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ గురించి బరాబర్ రేవంత్ రెడ్డి కాదు ఆయన తాతతోటైనా కొట్టడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిరుద్యోగ సోదరులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.